అసలు భర్త వక్షస్థలంపై మరొకరు కాలితో తంతే ఏ భార్య అయినా ఊరుకుంటుందా? అది కూడా సాక్షాత్తు ఆ ఐశ్వర్య ప్రదాత జగన్మాత లక్ష్మీదేవి అయితే? అసలు విష్ణుమూర్తి ఛాతీపై కాలితో తన్నిన ఆ ధైర్యశాలి ఎవరు? అంతటి అవమానం జరిగిన తర్వాత కూడా విష్ణుమూర్తి ఎందుకు శాంతంగా ఉన్నాడు? లక్ష్మీదేవి వైకుంఠాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి దారితీసిన ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే నేడు మనం కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి అవతారం. లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోవడానికి, శ్రీనివాసుడు భూలోకంలో అప్పుల పాలు కావడానికి వెనుక ఉన్న ఆ షాకింగ్ నిజాలు ఏంటో ఈరోజు వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథలోకి వెళ్తే అది ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమయ్యే సమయం. భూలోకంలో శౌనకాది మహర్షులంతా కలిసి మానవాళి శ్రేయస్సు కోసం ఒక పెద్ద యాగాన్ని ప్రారంభించారు. ఆ యాగానికి నారద మహర్షి కూడా వస్తారు. అప్పుడు మునులకు ఒక పెద్ద సందేహం వస్తుంది. ఈ యజ్ఞ ఫలాన్ని ముల్లోకాలలో ఎవరికి ఇవ్వాలి? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులలో అసలైన శాంతమూర్తి ఎవరు? ఎవరికి సత్వగుణం ఎక్కువ అని చర్చ జరుగుతుంది. అప్పుడు మునులంతా కలిసి ముక్కోపి అయిన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించడానికి నియమిస్తారు. భృగు మహర్షి మొదట సత్యలోకానికి వెళ్తాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో మాట్లాడుతూ భృగు మహర్షి రాకను గమనించడు. తనను అవమానించారని కోపంతో భృగువు భూలోకంలో నీకు పూజలుండవు అని బ్రహ్మను శపిస్తాడు. అక్కడి నుండి నేరుగా కైలాసానికి వెళ్తాడు. అక్కడ శివుడు పార్వతీదేవితో కలిసి నృత్యం చేస్తూ ఉంటాడు. పరమశివుడు కూడా భృగువుని సరిగ్గా ఆదరించడు. దీనితో ఆగ్రహించిన మహర్షి నీకు విగ్రహ రూపంలో పూజలుండవు, కేవలం లింగ రూపంలోనే పూజలు జరుగుతాయి అని శివుడిని కూడా శపించి తీవ్ర అహంకారంతో నేరుగా వైకుంఠానికి బయలుదేరుతాడు. వైకుంఠం శోభాయమానంగా ఉంటుంది. శేషపాన్పుపై విష్ణుమూర్తి పడుకొని ఉంటే లక్ష్మీదేవి ఆయన పాదాల సేవ చేసుకుంటూ ఉంటుంది. భృగు మహర్షి కోపం రావడం ఇక అసలైన ఘట్టం వైకుంఠంలో మొదలైంది. భృగు మహర్షి వైకుంఠంలోకి ప్రవేశించే సమయానికి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై నిద్రిస్తున్నట్టుగా నటిస్తుంటాడు. లక్ష్మీదేవి స్వామివారి పాదసేవ చేస్తోంది. భృగువు రాకను విష్ణుమూర్తి కావాలనే గమనించినట్టు ఉంటాడు. అప్పటికే కోపంతో ఉన్న భృగు మహర్షికి ఇది మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఎంత ధైర్యం ఉంటే త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు నన్ను చూసి కూడా లేవకుండా ఉంటాడు అనుకుంటూ ఏకంగా విష్ణుమూర్తి వక్షస్థలంపై తన కాలితో గట్టిగా తన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న లక్ష్మీదేవి ఒక్కసారిగా నివ్వెరబోయింది. ఎందుకంటే మహావిష్ణువు వక్షస్థలమే లక్ష్మీదేవి నివాసం ఉండే పవిత్రమైన స్థలం. దాన్నే శ్రీవత్సం అంటారు. తన నివాసంపై ఒకరు కాలు వేయడం లక్ష్మీదేవికి ఘోరమైన అవమానం. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. విష్ణుమూర్తి కోపగించుకోకుండా శాంతంగా లేచి మహర్షి మీ పాదం చాలా సుకుమారమైనది. నా కఠినమైన రొమ్ము తగిలి మీ కాలికి దెబ్బ తగల్లేదు కదా అంటూ భృగు పాదాలను నొక్కడం మొదలుపెట్టాడు. అలా నొక్కుతూనే భృగు మహర్షి కాలి కింద ఉన్న అహంకార నేత్రాన్ని విష్ణువు నలిపేస్తాడు. దీనితో మహర్షికి జ్ఞానోదయం కలిగి విష్ణుమూర్తియే సర్వోత్తముడని క్షమాపణలు వేడుకుంటాడు. భృగు మహర్షికి జ్ఞానోదయమైంది సరే, కానీ అక్కడ లక్ష్మీదేవి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన నివాసాన్ని అవమానించిన ఒక సాధారణ మునిని శిక్షించకపోగా నా భర్త అంతలా పాదాలు నొక్కి గౌరవించడమా అని అమ్మవారు తీవ్ర మనస్తాపానికి లోనైంది. స్వామి, మీరు నన్ను అవమానించారు. ఇక నేను ఈ వైకుంఠంలో ఉండలేను అని ఆవేదనతో లక్ష్మీదేవి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళిపోయింది. ప్రస్తుత మహారాష్ట్రలోని కొల్లాపూర్ క్షేత్రానికి చేరుకొని అక్కడ రహస్యంగా తపస్సు ప్రారంభించింది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో వైకుంఠం తన శోభను కోల్పోయింది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని శ్రీ మహావిష్ణువు కూడా వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. తిరుమల కొండల్లో పుట్టలో దాక్కొని తిండి తిప్పలు లేకుండా తపస్సు చేశాడు. ఆ తర్వాత కాలంలో వకులాదేవిని తల్లిగా పొంది ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహ ఖర్చుల కోసమే సంపద లేని స్థితిలో ఉన్న శ్రీనివాసుడు
కుబేరుడి వద్ద వేల కోట్ల వరహాలను అప్పుగా తీసుకున్నాడు. నేటికి మనం తిరుమలలో చూసే వెంకటేశ్వర స్వామి రూపం ఆ లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన అవతారమే. చూశారు కదా లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడవడం వెనుక ఉన్న అసలు రహస్యం మరియు తిరుమల క్షేత్ర మహత్యం. మరి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేసి మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.